నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ని ఓపెన్ చేశారు, ప్రారంభించారు. సరే, ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారో అక్కడికి షిఫ్ట్ అవ్వచ్చు. ఇది అమరావతిలో జరిగింది. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకి ఈ క్వార్టర్స్లో స్థానం కల్పిస్తారా లేదా? ఈ విషయంలో అయ్యన్న పాత్రుడు గారు ఎలాంటి స్కెచ్ వేస్తున్నారు, ఏం డెసిషన్ తీసుకుంటారు? ఎందుకు క్వశ్చన్ రేజ్ అయిందంటే, ఎవరైతే వైసీపీలో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది, వీళ్ళు అసలు అసెంబ్లీకే రానప్పుడు మరి వీళ్ళకి కారు ఇవన్నీ ఇవ్వడమే పెద్ద వేస్ట్ అని చెప్పేసి భావిస్తున్న టైంలో మరి ఈవెనే ఇస్తారా ఇవ్వరా అనేది తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. మరి అంత పెద్ద అమరావతిలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల సముదాయాన్ని ప్రారంభించారు, అందరికీ కూడా కేటాయించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీకి మరి ప్రాధాన్యత ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు క్యూరియాసిటీ ఏంటంటే, నాకు కూడా యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ క్వార్టర్స్ తీసుకుంటారా లేదా, అసలు ఇస్తారా లేదా? ఎందుకంటే శాలరీ తీసుకోవట్లా, ఆయన నాకు శాలరీ వద్దన్నారు. అబ్బా, ఓకే, నేను అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి శాలరీ వద్దని చెప్పేసి అన్నారని చెప్పి న్యూస్ విన్నా నేను. ఓకే, సరే, ఆయన ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారు కదా, ఆయన కాకుండా వాళ్ళైతే శాలరీ తీసుకుంటున్నారు, బచ్చాలు తీసుకుంటున్నారు, అన్ని రకాల బెనిఫిట్స్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డు, ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవన్నీ ఓపెన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక అద్భుతమైనటువంటి రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా ఆ క్వార్టర్స్లో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అద్దెకి తీసుకున్నారు అనుకోండి ఇళ్ళకి, వాటికి రెంట్ ఇస్తూ వచ్చారు. ఇక నుంచి రెంట్ ఇవ్వరు, అవసరం లేదు. దానికి నోటిఫికేషన్ కూడా ఇచ్చినట్టున్నారు. 17వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ఈ 17వ తారీఖున అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ క్వార్టర్స్లో ఇమీడియట్గా చేరమని చెప్పేసి ఆల్రెడీ స్పీకర్ చెప్తున్నారు. ఇది స్పీకర్ డిసైడ్ చేస్తారు ఈ క్వార్టర్స్ ఇవన్నీ కూడా. సరే, జిఏడికి ఇస్తారు, జిఏడికి ఇస్తే జిఏడి స్పీకర్ చెప్పినట్టు జిఏడి అలాట్ చేస్తుంది. అయితే ఈ అలాట్మెంట్ అనేది ఏ ప్రాతిపదికన చేస్తారు అనేది ఒకటి, సీనియర్స్కి కొంత ప్రాధాన్యత ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు హోదా నాకు అని అంటున్నాడు కదా, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా, లేకపోతే రాను అంటున్నారు. అయ్యన్ పాత్రుడు గారు ఏమంటున్నారు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేను కానీ ప్రతిపక్ష సీట్ ఇస్తాను, ప్రతిపక్ష స్థానంలో కూర్చోడానికి అని అంటున్నారు. సీట్ అయితే ఇవ్వగలను కానీ ప్రతిపక్ష హోదా నేను ఇవ్వలేను, నా పరిధిలో లేదు. కౌలన్ షర్దార్ రూల్స్ ప్రకారం నీకు మినిమం 18 పైన రావాలి, కానీ రాలేదు కదా, నేను ఇవ్వలేనది. సీట్ అయితే ఇస్తాను, ప్రతిపక్ష సీటు కూర్చోడానికి సీట్ అయితే ఆయన అలాట్ చేయగలను, మీ ఆల్రెడీ అలాట్ చేస్తున్నాయి కాబట్టి దాంట్లో వచ్చి కూర్చోవచ్చు అని ఆయన అంటున్నారు. సరే, దీని మీద ఆయన ఢిల్లీలో అనేకసార్లు సమావేశాలు పెట్టారు, ఇది స్పీకర్ల సమావేశాలు ఇవి పెట్టినప్పుడు ఈ రైజ్ చేశారు ఈ ఇష్యూని. మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు రావట్లేదు, మరి అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యేలకి మేము జీతాలు బచ్చాలు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా, దీని మీద ఒక క్లారిఫికేషన్ మాకు ఇవ్వండి అని చెప్పి లెటర్ కూడా రాసినట్టున్నారు. ఇది లోక్సభ స్పీకర్కి కూడా లెటర్ రాసినట్టున్నారు. సరే, దాని మీద ఢిల్లీ నుంచి ఇంకా ఆయనకి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లే. సరే, ఢిల్లీ నుంచి వచ్చినా రాకపోయినా ఆయనకంటూ విశిష్ట అధికారాలు ఉంటాయి, ఆయన ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. సో ఆయన జీతాలు బచ్చాలు అసలు ఏ అనవసరం వాళ్ళకి అసెంబ్లీకి రాకపోతే అనుకుంటున్నటువంటి సమయంలో క్వార్టర్స్ అలాట్ చేయాలా లేదా అనేది ఇప్పుడు మళ్ళీ కొత్త సమస్య వచ్చింది. ఇప్పుడు వాళ్ళ క్వార్టర్స్ అలాట్ చేయాలా పర్లేదా? ఇప్పుడు ఆయన దృష్టిలో జీతాలు బచ్చాలే అనవసరం, వీళ్ళకి అసెంబ్లీకి రాని వాళ్ళకి ఎందుకని అంటున్నారు కదా, మరి క్వార్టర్స్ వాళ్ళకి అవసరమా అని అంటే ఇప్పుడు అసలు క్వార్టర్స్ అలాట్ చేస్తారా లేదా అనేది ఒకటి ఆసక్తి, క్యూరియాసిటీ. ఇప్పుడు అయ్యన్ పాత్రుడు గారు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారని. ఒకవేళ ఆయన అలాట్ చేస్తారనుకోండి, అలాట్ చేసినటువంటి క్వార్టర్స్లో వాళ్ళు జాయిన్ అవుతారనేది ఇంకొక క్యూరియాసిటీ. ఎందుకంటే అమరావతి రైతులు ఇచ్చినటువంటి భూములు, అమరావతి అసలు పనికిరాదు, అది శ్మశానం, అది ఎడారి, రకరకాలుగా మాట్లాడారు కదా. ఇప్పుడు వాళ్ళు క్వార్టర్స్ అలాట్ చేస్తే స్పీకరు జాయిన్ అవుతారా లేదా, రెండో క్యూరియాసిటీ. మూడో క్యూరియాసిటీ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి క్వార్టర్స్ కేటాయిస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి క్వార్టర్స్ కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి విడిది చేస్తారా లేదా? ఆడ విడిది చేస్తే అమరావతి రైతుల మధ్యలో ఆయన రాక పోకలు ఉంటాయి కదా, అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇంకొక చర్చనీయాంశం. సో ఇన్ని రకాల
ఇష్యూస్ ఉన్నాయి. ఇవాళ అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభమైంది, ఎమ్మెల్యే కోటలు అయిపోయినాయి, ఎమ్మెల్సీ కోటలు అయిపోయినాయి అని చెప్పి సంబరాలు జరుపుకుంటుంది కూటమి. ఒకవైపు విపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో మేము అసెంబ్లీకి రాము అని చెప్పేసి అంటున్నారు. ఎప్పటి నుంచి రావట్లేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా కొంచెం అలా మెలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగుని. ఏం మెలిపెట్టారు, నేనైతే అసెంబ్లీకి రాను, మీరు వెళ్తే వెళ్ళొచ్చు అని చెప్పాడట ఎమ్మెల్యేలకి. ఇవాళ వచ్చిన న్యూస్. 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆయన కాకుండా, వాళ్ళకైతే మీరు వెళ్తే వెళ్ళొచ్చు మీరు అని ఎందుకు చెప్పుంటారు. బహుశా నిన్నగాక మొన్న అయ్యన్ పాత్ర గారు ఒకటి చెప్పారు, మీరు బయట నుంచి సంతకాలు పెట్టి వెళ్తే కుదరదు, ప్రతి సీట్కి కెమెరా పెట్టున్నాను కాబట్టి కెమెరాలు రికార్డ్ అవుతుంది, మీరు వచ్చి కూర్చున్నారా లేదా, ఎంతసేపు కూర్చున్నారా అనేది దాని ప్రాతిపదికనే నేను లెక్కేస్తాను హాజరుని అని చెప్పారు. బహుశా అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నేను రాని మీరు పోతే పోండి అంటున్నారు. ఇంకోటి ఏంటంటే 60 రోజుల పాటు వరుసగా అసెంబ్లీకి రాకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు వేసే అధికారం ఉంది అని చెప్పి కూడా అయ్యన్ పాత్ర గారు చెప్తున్నారు. సో వీటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 2 సార్లు ఇచ్చారు. ప్రమాణ స్వీకారం రోజు ఒకసారి, తర్వాత మధ్యలో ఒకసారి. ఎందుకు 60 రోజులు వరుసగా రాకపోతే అనర్హత వేటు వేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడేంది, నేను రాను మీరు వెళ్ళండి అని చెబుతున్నాను ఎమ్మెల్యేలకి. ఎమ్మెల్యేలకు అలాంటి డైరెక్షన్ ఇచ్చారు. సరే మండలిలో ఏం డైరెక్షన్ ఇచ్చారు, మీరు డిఎస్సి మీద మాట్లాడండి, డిఎస్సి మీద మాట్లాడుతున్నాని బయట మేము ధర్నాలు చేస్తుంటాము, సో మండలిలో మనకు బలం ఉంది కాబట్టి మనం మండలిని స్టాల్ చేసేద్దాము అని చెప్పి వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారంట. సో కాబట్టి ఈ డైరెక్షన్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్సీలో ఉండేటువంటి మండలిలో ఉండే ఎమ్మెల్సీలు క్వార్టర్లు అయితే తీసుకోమంటాడేమో, అంటే దీన్ని బట్టి. ఎందుకంటే అసలు ఆ మండలిలో మనం పోరాడదాం అని చెప్పి ఆయన అంటున్నారు కదా, అంటే మండలిలో ఉండేటువంటి ఎమ్మెల్సీల వరకు అయితే క్వార్టర్స్ తీసుకోమని చెప్పి చెబుతారేమో. మరి ఈ అసెంబ్లీలో ఉండేటువంటి ఈ ఎమ్మెల్యేలకి ఏం చెప్తారు క్వార్టర్స్ విషయంలో? ఇప్పుడు ఒకవేళ వాళ్ళని తీసుకోమంటారు అనుకోండి, ఈయన కూడా తీసుకుంటారుగా, తీసుకునే అవకాశం ఉందిగా. ఒకవేళ తీసుకుంటేనేమో ఎందుకు తీసుకున్నావు అసెంబ్లీ రాకుండా అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. తీసుకోకపోతేనేమో క్వార్టర్ కూడా తీసుకోలేదు కదా, నువ్వు పులివెందుల ఎమ్మెల్యేకి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాము అంటారు. ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఎందుకు అసెంబ్లీకి రావు ఎందుకు అని అంటారు. సరే ఆయన నాకు జీతం వద్దని చెప్పి అన్నారట, మరి అసెంబ్లీకి రావట్లేదు కదా జీతం వద్దని. మరి మిగతా ఎమ్మెల్యేలు కూడా మాకు జీతం వద్దని చెప్పేసి మీరు కూడా చెప్పండి అని చెప్పి ఆయన చెప్పచ్చుగా, అది చెప్పట్లేదు. వాళ్ళేమో జీతాలు తీసుకుంటున్నారు, అసెంబ్లీకి రావట్లేదు. పని చేయకుండా జీతాలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే. కొత్త సాంప్రదాయాలు, కొత్త రాజకీయాలు చూస్తున్నాం మనం. రైట్. సో రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ క్వార్టర్స్ విషయంలో 2-3 రోజుల్లో నాకు తెలిసినంత వరకు ఈ వారంలోనే తెలిసిపోతుంది. అలాట్మెంట్ కూడా ఈ వారంలోనే ఉంటుంది. అసలు వీళ్ళు తీసుకుంటారా లేదా అనేది ఒకటైతే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్వార్టర్లో ఉంటాడు అనేది చూడాలి. బహుశా ఆ రోజు గాంధీ మార్గం ఉంటుంది కదా, అట్లా బహుశా అమరావతి రైతులందరూ కూడా ఆయనకి స్వాగతం పలుకుతారేమో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.